దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఇచ్చిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఈ సాయంకాలపు ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్య అంశము ధైర్యంగా ఉండుము. వాక్య భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. దేవుని సేవకుడైన మోషే భక్తుడు చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అనేక వాగ్దానాలు ఇవ్వడము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం నుండి మనము చూడగలము. అంత మాత్రమే కాదు, దేవుని హెచ్చరిక కలిగిన మాట ధైర్యంగా ఉండుము. ఈ మాట యెహోషువకు ఎందుకు దేవుడు చెప్పాడు అని మనము దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి దేవుడు ఇచ్చిన వాగ్దానపు దేశానికి బయలుదేరి వెళ్ళే క్రమంలో అనేక మార్గాల ద్వారా వారు వెళ్ళవలసి వచ్చింది. వారు ఏ మార్గంలో వెళ్ళినా దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారిని పోషించాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఎన్ని ఆటంకాలు వారికి ఎదురైనా ప్రతి ఆటంకమును దేవుడు తప్పించి ఆటంకముల ద్వారా ఏ హాని కలగకుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు భయమును కలిగి ధైర్యాన్ని కోల్పోయి అవిశ్వాసాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడిచ్చిన వాగ్దానమును చేరే ముందు, దేవుడిచ్చిన వాగ్దానపు దేశానికి చేరే ముందు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యెహోషువ మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి వెళ్ళే ముందు ఇంకా ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు 2 రూపాలలో వారికి ఎదురు కాబోతున్నాయి. మొదటి రూపము ప్రకృతి రూపము, అనగా యొర్దాను నది రూపంలో ఆటంకము రాబోతుంది, అడ్డు రాబోతుంది. రెండవ రూపము యెరికో పట్టణము, మనుషుల రూపంలో అడ్డు రాబోతుంది. ఈ విషయాలన్నీ దేవునికి తెలుసు. ఒకవేళ ప్రకృతిని చూసి, యొర్దాను నదిని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోషువతో కూడా కలిపి భయపడతారేమో, మరలా దేవుని మీద అవిశ్వాసం చూపిస్తారేమో అని దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కనుక యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెరికో పట్టణమును చూసి, ఆ ప్రజలను చూసి ప్రజలు భయపడతారేమో అని ముందుగానే యెహోవా తండ్రి యెహోషువతో మాట్లాడుతూ ధైర్యం కలిగి ఉండమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదాలని పొందుకునే ముందు ఒకవేళ నీకు ఎలాంటి ఆటంకాలు కలగవచ్చు. ఈ ఆటంకాలు అనేక రకాలుగా ఉండవచ్చు. యెహోషువకు ఎదురయ్యే ఆటంకాలు 2 రూపాల్లో ఉన్నాయి. ఒకటి ప్రకృతి రూపంలో, 2 మనుషుల రూపంలో. నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా ఆ విధంగా ఉండవచ్చు. అయినా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు నీతో నడిచి వస్తాడు. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీ పక్షమున పోరాడతాడు. నీవు చేరవలసిన గమ్యస్థానానికి దేవుడిని చేరుస్తాడు. నీవు పొందుకోవలసిన ఆశీర్వాదము దేవుడు నీకు అందజేస్తాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుదాం. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. యెహోషువ కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు మేలు దాచి ఉంచాడు. అక్కడ సమకూర్చబడి ఉన్న మేలు పొందుకోవడానికి మధ్యలో అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ దేవుడు వారిని నడిపించే దేవుడిగా ఉన్నాడు. నీ కొరకు దాయబడిన మేలులు అనేకమైన ఉన్నవి. అయినప్పటికీ నీవు ఆటంకాలు ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తే భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆమేన్. దేవుడు మీకు, మీ కుటుంబములకు తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం గల మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మలను రక్షించి మీరు రెక్కల కింద భద్రపరిచి ఏ ఆటంకమును కలగకుండా మా ప్రయాణంలో, మా ఉద్యోగాల్లో, మా పనుల్లో తోడే ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.